హాయ్ అందరికీ, జై శ్రీమన్నారాయణ. ఇవాళ సండే స్పెషల్గా నేను పన్నీర్లో చిల్లీ పన్నీర్ చేస్తున్నా. ఎలా చేస్తున్నానో చూసేద్దాం రండి. ఒక బౌల్లో పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఇంకొక బౌల్లో సాల్ట్, పెప్పర్, కారము మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను నేను ముందే. అండ్ కార్న్ఫ్లవర్ తీసుకున్నాను. ఒక పెద్ద బౌల్ తీసుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ పన్నీర్ పీసెస్ విరిగిపోకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. అండ్ మనం కలుపుకున్న సాల్ట్, పెప్పర్, కారము అవన్నీ యాడ్ చేసేయాలి దాంట్లోకి. నెక్స్ట్ నేను కార్న్ఫ్లవర్ యాడ్ చేస్తున్నా. నేను 2 స్పూన్స్ యాడ్ చేసా, మీకు ఇష్టం ఉన్నంత తీసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్నాక మనం క్యూబ్స్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత కొన్ని వాటర్ని వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసేయాలి. ఒక కడాయిలో ఆయిల్ తీసుకోవాలి. మనం మిక్స్ చేసుకున్న క్యూబ్స్ ఉంటాయి కదా, అందులో వేసేయాలి. డీప్ ఫ్రై చేయాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. మళ్ళీ దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని సైడ్కి పెట్టేయాలి. మళ్ళీ సేమ్ కడాయిలో గార్లిక్ పీసెస్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ని, క్యాప్సికమ్ని కొంచెం పెద్దగా కట్ చేసుకొని కడాయిలోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత సోయా సాస్ని అందులోకి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మంచిగా మిక్స్ చేసుకొని టమాటా సాస్ వేసుకోవాలి, చిల్లీ సాస్ యాడ్ చేసుకోవాలి. ఒక బౌల్లో కార్న్ఫ్లవర్ని వాటర్ లాగా చేసేసి దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని మంచిగా మిక్స్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న పీసెస్ని ఇందులోకి వేసుకోవాలి. మిక్స్ చేసుకొని 2 minutes తర్వాత చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, మన చిల్లీ పన్నీర్ రెడీ. ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మన స్నాక్ ఐటెం రెడీ అయిపోతుంది. చూడ్డానికి బాగుంది కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ టు మై ఛానల్. యమ్మీగా ఉంది. టేస్ట్ చేసే టైం వచ్చేసింది. అండ్ ఇట్ ఈజ్ సూపర్, మస్ట్ ట్రై అని చెప్తాను నేనైతే. బాయ్ బాయ్.